నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నంద్యాల నియోజకవర్గంలో కొత్త సంస్కృతికి తెరలేపుతున్న టీడీపీ నాయకులు జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంక్ సాధించిన రావుస్ విద్యార్థి కార్తికేయ శర్మను అభినందించిన కళాశాల యాజమాన్యం ఘనంగా శ్రీ గంగా భవాని అమ్మవారి ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం నంద్యాల మండలం రాయమల్పురం గ్రామంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధిలో భాగంగా నిర్మించిన సచివాలయాలు సీసీ రోడ్లకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రారంభించిన శిలా ఫలకాలను టీడీపీ నాయకులు విధ్వంసం చేస్తూ నంద్యాల నియోజకవర్గంలో కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారని రాయమల్పురం గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతనైతే అభివృద్ధి చేయాలి కానీ అభివృద్ధికి గుర్తులుగా ఉన్న శిలా ఫలకాలను విధ్వంసం చేయడం సరికాదన్నారు. నంద్యాల మండలం అధ్యక్షుడు శెట్టి ప్రభాకర్ పూర్ణశ్రీను మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధిని మాత్రమే ప్రజలకు అందించామని ఎక్కడా కూడా దౌర్జన్యాలకు విధ్వంసాలకు దాడులకు తావు లేకుండా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పరిపాలన సాగించారన్నారు. తెలుగుదేశం నాయకులు గెలిచిన మొదటి రోజు నుండే గ్రామాలలో విధ్వంసాలు దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు విధ్వంసాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా నంద్యాల మండలం రాయమల్పురం గ్రామంలో జగన్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులను శిలాఫలకాలను టీడీపీ దుండగలు ఇంకా ప్రమాణికంగా కూడా చేయలేదు. వారి ప్రభుత్వం ఉందనే దౌర్జన్యంతో ప్రజలను భయభ్రాంతులు చేయడానికి వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను శిలాఫలకాలను పగలగొట్టి ధ్వంసం చేసి సచివాలయం దగ్గర ఉన్న శిలాఫలకాలను అదేవిధంగా గ్రామంలో నడి రోడ్లో ఉన్నటువంటి శిలాఫలకాలను ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి కారకులవుతున్న వారిపై చట్టం ఖచ్చితంగా చర్యలు తీసుకుని పోలీస్ శాఖ వారిని కూడా కోరుతున్నాను. వారిని ఖచ్చితంగా శిక్షించాలని త్వరలో గుర్తించి కోరుతున్నా. నంద్యాల జిల్లా నంద్యాల మండలం రాయమల్పురం గ్రామమైన మా గ్రామంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రభుత్వంలో చేసిన మంచి కార్యక్రమాలు చూసి టీడీపీ వాళ్ళు ఓర్వలేక అక్కడ కట్టించిన శిలాఫలకాలు పలగొట్టడం జరిగినది. ఇట్లాంటి చిల్లర పనులు చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మన గ్రామం అభివృద్ధి కొరకు మనం పోటీపడి గ్రామం డెవలప్మెంట్ చాలా గానీ ఇట్లాంటి చిన్న చిన్న చిల్లర వ్యవహారాలు చేసి గ్రామంలో లేని లిగాడీలు సృష్టించడం అనేది పద్ధతి కాదు. ఎవరైనా ఒకటే మాకు వాళ్ళకు కూడా ఎటువంటి ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా విభేదాలు అయితే లేవు. ఎందుకో ఈ విధంగా వాళ్ళ మనసులో ఈ శిలాఫలకాలు పనడం అనేది ఎందుకు ఇట్లా ఆలోచన చేసినారో నాకైతే తెలియడం లేదు. దయచేసి నేను కూడా వాళ్ళని కోరడం ఏమనేదంటే ఈ ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, దయచేసి నువ్వైనా నేనైనా గానీ మన గ్రామం అభివృద్ధి కొరకు మనం పాటుపడి మన గ్రామం డెవలప్మెంట్ చేయాలి గానీ చిల్లర వ్యవహారం చేయడానికి పద్ధతి కాదు. నేను కూడా ఏం చెప్తున్నా అంటే ఈ పోలీసు ఆఫీసర్లకు అందరికీ ఏమని తెలియడం అంటే ఇటువంటి పనులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆదివారం వెలువడిన జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో నంద్యాల పట్టణంలోని రావుస్ కళాశాల విద్యార్థి కార్తికేయ శర్మ ఆల్ ఇండియాలో 1514వ ర్యాంక్ సాధించడం జరిగిందని కళాశాల చైర్మన్ అప్పారావు మరియు డైరెక్టర్ మోనిచంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం కళాశాలలో ఉత్తమ ర్యాంక్ సాధించిన విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డైరెక్టర్ మాట్లాడుతూ కళాశాల ప్రారంభం నుండి కోచింగ్ ఓరియంటెడ్ గా శిక్షణ అందిస్తున్నామని
ప్రతి సంవత్సరం జేఈ మెయిన్స్ లో మరియు అడ్వాన్స్డ్ ర్యాంకులతో పాటుగా నీట్ మరియు సిఐపి నందు అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నామని తెలిపారు. ఇంతటి ర్యాంక్ సాధించడానికి కృషి చేసిన జేఈ అధ్యాపక బృందానికి ప్రోత్సహించిన తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. నిన్న వెలువడినటువంటి జేఈ అడ్వాన్స్ ఫలితాల్లో కార్తికేయ శర్మ మా విద్యార్థి ఆల్ ఇండియా ర్యాంక్ 1514 ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ ర్యాంక్ సాధించిన కార్తికేయ శర్మని అభినందిస్తున్నాను. ఎంతో కృషి చేసినటువంటి తల్లిదండ్రులను మరియు అధ్యాపక బృందాన్ని కూడా అభినందించడం జరుగుతుంది. ఇంతటి ర్యాంక్ సాధించడానికి ముఖ్యంగా 3 అంశాలు తోడ్పడినాయి అని నేను భావిస్తాను. మంచి మెటీరియల్, మంచి ఫ్యాకల్టీ, మంచి ప్రోగ్రామ్. మెటీరియల్ విషయానికి వస్తే మనం సింగేజ్ మెటీరియల్ న్యూఢిల్లీ నుంచి తెప్పించి వన్ ఆఫ్ ద టాప్ 3 మెటీరియల్ ఇన్ ఇండియా అనుకోవచ్చు. మనం ఆ మెటీరియల్ని మనం నంద్యాల స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉంచాం. తర్వాత ఫ్యాకల్టీ విషయం, ఫ్యాకల్టీ ది బెస్ట్ ఫ్యాకల్టీ అవైలబుల్ ఇన్ ద స్టేట్ మన నంద్యాలలో మన రావుస్ కాలేజీలో అందుబాటులో ఉన్నారు. తర్వాత ప్రోగ్రామ్ విషయానికి వస్తే 2, ఒకటి టీచింగ్ షెడ్యూల్స్, 2 టైమ్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము. అది జేఈ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎవ్రీ వీక్ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రెగ్యులర్గా మానిటర్ చేయడము పిల్లాడి పర్ఫార్మెన్స్ని. ఈ విధంగా ప్రోగ్రాంలో ఎంటైర్ 2 ఇయర్స్ కంటిన్యూస్ ప్రోగ్రాంలో పిల్లాడిని ముందుకు తీసుకెళ్లడం వల్ల ఈ ర్యాంకు సాధించామని భావిస్తున్నాను నేను. ముఖ్యంగా దీనికి తోడ్పాటు అందించిన పేరెంట్స్కి కానీ స్టాఫ్కి కానీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్ ఆల్. నమస్కారం. నిన్న వెలువడినటువంటి జేఈ అడ్వాన్స్ పరీక్షా ఫలితాల్లో మా అబ్బాయి ఆల్ ఇండియా ర్యాంక్ 1514 సాధించడం జరిగింది. ఈ ర్యాంకుతో ఐఐటి ఇన్స్టిట్యూషన్స్లో మాకు సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే చిన్నప్పటి నుంచి కూడా బాబు ఆ యొక్క ప్యాషనెట్గా దాన్ని చదవడం జరిగింది. మేము సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబం. మరి బాబుకు మేము ఎక్కువ వసతులు కానీ ఎక్కువ పెట్టుబడి పెట్టి విజయవాడ, హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో సంస్థల్లో కూడా పంపించలేకపోయాను. అయినప్పటికీ ఇక్కడ నంద్యాలలో మా బాబు యొక్క టాలెంట్ను, అతని యొక్క కృషిని గుర్తించి రావుస్ కాలేజ్ అధినేత అప్పారావు సార్ గారు కానీ డైరెక్టర్ మౌని సార్ గారు కానీ మాకు ముందే చెప్పారు, సార్ బాబుని ఇక్కడ పంపించండి, ఖచ్చితంగా మీకు ఐఐటి చేస్తాము అని. ఈరోజు ఆ మాట నిజమైంది. చాలా సంతోషం. నేను నా జీవితంలో ఏం సాధించానో నాకు తెలిసినంతలో ఈరోజు మా బాబు వల్ల అంతకంటే ఎక్కువే నేను క్రెడిట్ పొందినానేమో. నిజంగా నేను ఒక గర్వించదగ్గ తండ్రినే. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దీన్ని నాకు అందించినటువంటి కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఎంతో మంది ఆస్పిరెంట్స్ పిల్లలు తల్లిదండ్రులు ఇట్లా చేర్పించలేక లేదా చదువుకోలేక బాధపడుతూ ఉన్నారు. ఆ పని చేయొద్దండి. చక్కగా పిల్లలు చదువుకుంటే ఇటువంటి మహానుభావులు, మోరల్స్ అందించే వాళ్ళు, హోమ్లీ ఎన్విరాన్మెంట్ ఉండి పిల్లలకు స్వతంత్రం, స్వేచ్ఛ ఇచ్చి అందుబాటులో అధ్యాపక బృందం ఉండి నిరంతరం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి కళాశాల మన జిల్లాలో మనం ఉండేటువంటి ప్రదేశంలోనే ఉంది. ఆ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేయకండి. మరొకసారి నేను మా ఇంట్లో మా భార్య చాలా సహాయం చేసింది. తన వల్ల కూడా చాలా మా అబ్బాయి హెల్ప్ అయ్యాడు. అండ్ కళాశాలకు మరొకసారి నేను పేరున అప్పారావు సార్ గారికి, మౌని సార్ గారికి, అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు వెంకట కార్తికేయ శర్మ. నేను రావుస్ విద్యా సంస్థల్లో నా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాను. నిన్న వెలువడించిన జేఈ అడ్వాన్స్ 2024 ఫలితాల్లో నాకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆల్ ఇండియా వైడ్ 1514వ ర్యాంక్ వచ్చింది. నేను ఇది చేయడానికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటి మా అధ్యాపక గణం, మా కాలేజీ యొక్క సపోర్టు, మరియు ఇంట్లో నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన సపోర్ట్. కాలేజీ నుంచి ఇక్కడ 2 రకాలుగా సపోర్ట్ అనేది. ఎప్పటికప్పుడు టీచర్స్ అవైలబుల్లో ఉండడం, టీచర్స్ మారకపోవడం, నా డౌట్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం, కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉండడం. ఇంకా రెండో విషయం, మెటీరియల్ కూడా బెస్ట్ మెటీరియల్ లభించిందని చెప్పాలి. కాబట్టి నాకు రెఫరెన్స్లకైనా సరే, ప్రాబ్లమ్స్కైనా సరే, అడ్వాన్స్ లాంటి ఒక పరీక్షను నేను క్లియర్ చేయగలిగిన అంటే ఈ 2 విషయాలు కూడా కాలేజ్ నుంచి నాకు ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ లభించింది. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ విత్ రావుస్. చాలా బాగుంది. అండ్
నేను కాలేజీ వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అట్లాగే మా నాన్నగారు డాక్టర్ బి విశ్వనాథ శర్మ, మా అమ్మగారు ఉమావాణి, వీళ్ళిద్దరూ నాకు అందించిన సపోర్ట్ నేను వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. నాన్నగారు పని చేసుకుంటూ కూడా ఎప్పటికప్పుడు నా మీద శ్రద్ధ తీసుకోవడం, నేను ఎట్లా చదువుతున్నాను ఏమని చెప్పడం, పైగా సబ్జెక్ట్లో ఏమైనా డౌట్లు ఉన్నా నాన్న క్లారిఫై చేయగలిగేంత నాలెడ్జ్ నాన్న దగ్గర ఉండటం. మా అమ్మ వర్కింగ్ ఉమెన్ అయ్యుండి కూడా నాకు ఎప్పటికప్పుడు టైంకి అందించడం, కాలేజ్కి నేను వచ్చేలాగా చేయడం. కాలేజ్కి వచ్చిన తర్వాత అండ్ ఇట్స్ అగైన్ ఏ హోమ్లీ ఫీలింగ్. టీచర్స్ ఎప్పుడు కూడా అవాయిడ్ చేసేవాళ్ళు కాదు, నా డౌట్స్ క్లియర్ చేసేవాళ్ళు. అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ విత్ రావుస్. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మీరు నిజంగా ఉండి కష్టపడగలిగితే రావుస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ ఆల్సో. లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన దగ్గరే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు. నంద్యాల పట్టణం బైటిపేట కుందు నది సమీపంలో వెలిసిన శ్రీ గంగా భవాని అమ్మవారి ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం నుండి 3 రోజుల పాటుగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. మొదటి రోజు అమ్మవారికి జలాభిషేకం, ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. అలాగే 11వ తేదీ క్షీరాభిషేకం, 12వ తేదీ బోనాల సమర్పణ చేయడం జరుగుతుందని భక్తాదులు విరివిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. శివాభరణం ఘోర రూపం పంచ ఇంద్రియ తారకం, శివాభరణం ఘోర రూపం పంచ ఇంద్రియ తారకం, నిత్యం జాగ్రస్థితే నిష్టం నాగనాగం ఆశ్రయేహం, నిత్యం జాగ్రస్థితే నిష్టం నాగనాగం ఆశ్రయేహం, నాగనాగం 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 ఆశ్రయేహం, నాగనాగం 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 ఆశ్రయేహం, నాగనాగం 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 ఆశ్రయేహం, నాగనాగం 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 ఆశ్రయేహం. దోషహరణం కీర్తికరణం విత్తకల్మషనాశకం, దోషహరణం కీర్తికరణం విత్తకల్మషనాశకం, అర్ధదేహమంగళం. ఈ రోజు అమ్మవారికి 108 కలశాలతోటి అమ్మవారికి జలాభిషేకము జరుగుతున్నది. రేపు పాలాభిషేకం కూడా జరుగును. ఎల్లుండి వచ్చేసి బోనాల పండుగ మహోత్సవం జరుగుతున్నది. అమ్మవారికి అందరూ నంద్యాల పట్టణ ప్రజలే కాకుండా కూడా ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చి తండోపతండాలుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పనేసి కోరుకుంటున్నాను. అదే విధంగా ప్రజలందరికీ ఈ సంవత్సరము మంచిగా వర్షాలు కురిసి అందరికీ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పనేసి ఆ గంగా భవానిని వేడుకుంటూ ఉన్నాము. మీరు అందరూ కలిసి మాకు ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు అందరికీ మేము సహకరించినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. 15వ వార్షికోత్సవము ఘనంగా అఖండంగా ప్రజలు మాకు సహకరించినారు. అన్నదానానికి ప్రతి ఒక్కరికి అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. ఈ రోజు జలాభిషేకం 108 మిందలతో అఖండంగా జరిగింది. రేపు పాలాభిషేకము, ఎల్లుండి బోనాల పండుగ తిరునాల. అందరూ నంద్యాల పట్టణ ప్రజలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాము. 12వ తేదీ బుధవారము మనకు అన్నదాన కార్యక్రమము గంగా భవాని దేవస్థానం దగ్గర ఉంది. అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల నియోజకవర్గంలో కొత్త సంస్కృతి తెరలేపుతున్న టీడీపీ నాయకులు. జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించిన రావుస్ విద్యార్థి కార్తికేయ శర్మను అభినందించిన కళాశాల యాజమాన్యం. ఘనంగా శ్రీ గంగా భవాని అమ్మవారి ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.